లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గతేడాది రావాల్సిన కాళేశ్వరం రిపోర్ట్ ఏడాది ఆలస్యమైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. జ్యుడిషియల్ రిపోర్ట్ వస్తుందని ప్రభుత్వమే లీకిచ్చి మళ్లీ ఇప్పుడు 2 నెలలు విచారణ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వానికే ఏం చేస్తుందో క్లారిటీ లేదన్నారు. విచారణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సహకరిస్తారన్నారు పాల్వాయి హరీష్. ప్రభుత్వం 4 రోజుల క్రితం లీకులు ఇచ్చింది. ఏం చెప్పింది? 22వ తారీఖు జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వస్తుందని చెప్పింది వాళ్ళు. మళ్ళీ వాళ్ళ దాన్ని సవరించి 2 నెలలు పొడిగిస్తున్నామని చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ విచారణ పిలుస్తున్నామని ప్రభుత్వంలోనూ క్లారిటీ లేదు. బేసికలీ వీళ్ళు చేస్తున్న తప్పు ఏందనంటే పూర్తిగా ఆ జ్యుడిషియల్ కమిషన్ను కూడా తప్పుదోవ పట్టించే ఏర్పాటు చేస్తున్నారు. ఏదో డ్రామా ఆడదామని ప్రభుత్వం చూస్తుంది కదా తప్పించి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇకనైనా మేము పార్టీగా మా నాయకులు ఈటల రాజేందర్ గారితో కలిపి అందరం కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం.